హాయ్ గైస్, వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ క్వాంట్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, గౌరవ్ ఒక ద్విదిశ ప్రయాణంలో సగటు వేగం 15 km/h. అతను వెళ్ళేటప్పుడు ప్రతి గంటకు 20 km/hతో వెళ్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎంత వేగంతో వస్తున్నాడు అని అడిగారు. సగటు వేగంకు ఫార్ములా ఉందండి. సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 2 × x × y, అంటే x అంటే స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు, ఇది వచ్చేటప్పుడు దూరం అనమాట, బై x + y, ఈ రెండు కలపడం అనమాట. సగటు వేగం ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. ఇది 2 × 20, y తెలియదు కాబట్టి y అలానే ఉంచుదాం, ప్లస్ 20 + y. ఇది చూడండి, 5 4s 5 3s, ఇక్కడ ఏమవుతుంది? 60 + y అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 8y అవుతుంది. 8 అంటే ఇక్కడ 8y, ఇది 3y అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 5y అవుతుంది. 5y = 60 అవుతుంది. y = ఎంత? 12 వస్తుంది. 12 km/h అనమాట. సెకండ్ నెక్స్ట్ అనమాట, అంటే థర్డ్ ఆప్షన్. సింపుల్. ఈ ఫార్ములా ఒక్కటి తెలిస్తే సరిపోతుందండి. సగటు వేగం ఫార్ములా అనమాట. రెండు ఉన్నప్పుడు సగటు వేగం ఫార్ములా ఇది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ రెండు ఇచ్చి సగటు వేగం అడుగుతారు. ఇప్పుడు సగటు వేగం ఇచ్చారు, ఒకటి ఇవ్వలేదు, ఒకటి ఇచ్చి అడిగారు అనమాట. నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్ ఇచ్చారు. 0.6 ప్లస్ ఇక్కడ చూడండి, రూట్లో ఏముంది? 0.81, అంటే ఆ రూట్ ఏంది? 0.9 అనమాట. నెక్స్ట్ మైనస్ బ్రాకెట్ ఉంది. ఇవి రెండింటికి ఒకటి తీసుకోవాలి. 4కి ఇది, అంటే 2 zeros తర్వాత పాయింట్ ఉండాలి. 0.12 అనమాట. 0.12 ప్లస్ ఇది చూడండి 0.4/0.5 అండి. 0.5, ఈ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది కావాలంటే 0.8 చేయబోతుంది. 40 అవుతుంది కదా, 0 పెట్టినందుకు 40, అంటే 0.8 అవుతుంది. 0.8 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1.5 అవుతుంది. మైనస్ ఇది ఎంత అండి? 0.92 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 0.58 వస్తుంది. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నిష్పత్తి అనుపాతం ప్రపోర్షనల్ అనమాట. 6, 18, 39 మరియు ఎక్స్ అనుపాతంలో ఉంటే ఎక్స్ వాల్యూ అడిగారు. ఇవి అంత్యముల లబ్ధం బై మధ్యముల లబ్ధం అనమాట. రెండు ఇవి ఉన్నాయి, ఈ రెండు అంత్యములు అయితే, మధ్యములు అయితే, ఈ రెండు అంత్యములు అయితే, ఈ రెండింటిని చేసుకుంటే అయిపోతుంది. 66 అనమాట. అది 6x తీసేద్దామండి. 6x = 18 × 39 అవుతుందండి. 6 ఎంత? 3 అవుతుంది. x = ఎంత అండి? లాస్ట్ డిజిట్ ఏం రావాలి? 7 రావాలి. 7 చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 7, ఇది ఒక్కటి మాత్రం ఉంది. సింపుల్గా తొందరగా అయిపోవాలనుకుంటే, లేకపోతే 117 అలా అనమాట. నెక్స్ట్ వన్, సరళ వడ్డీ ఇచ్చారండి. February 7, 2022 నుండి April 20, 2022 వరకు 2000 అసలు అండి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి 8.25. సరళ వడ్డీ ఎంత అని అడుగుతున్నాను. ఎస్ఏ అనమాట. దీని ఫార్ములా ఏంటండి? ఎస్ఏ = PTR/100. P అంటే అసలు, T అంటే టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ /100 అండి. టైం ఎంత చూడండి? 7. ఇంకెంత మిగిలింది? 7తో పాటు క్యాలిక్యులేట్ చేయండి. ఫిబ్రవరి, ఇది లీప్ ఇయర్ కాదండి. లీప్ ఇయర్ కాకపోతే ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్ ఉంటాయి. 21, అదొక 7th అనమాట, అంటే 22 డేస్. మార్చిలో ఎన్ని ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. ఏప్రిల్ ఎన్ని ఉన్నాయి? 20 డేస్ ఉన్నాయి. మొత్తం కలిపి 73 డేస్ అయినాయి అనమాట. P అంటే ఎంత? 2000 ఇంటూ T అంటే 73 డేస్. ఈ డేస్ తీసుకున్నాం కాబట్టి 365 డేస్ తీసుకోవాలి కింద. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.25. ఆ 2 పాయింట్స్కి కింద 100 తీసుకున్నాను నేను, ఆ పాయింట్ పోవడానికి, /100. ఆ 100 అంటే ఈ 100 అనమాట. 2 zeros 2 zeros, 1 0 1 0, 2 5s, 73 5s, 5 1s, 5 6s, 5 5s, ఇక 5 31s అవుతుంది. 3 5 3 3 35 కదండి, 33 అవుతుంది. అది 33 ఆప్షన్ అనమాట, అంటే ఫోర్త్ ఆప్షన్. సింపుల్. ఫార్ములా తెలిస్తే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, 5 meters 25 centimeters, 7 meters 35 centimeters,
4 మీటర్స్ 90 సెంటీమీటర్స్ పొడవు ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే గరిష్ట పొడవు అంటే HCF తీసుకోవాలండి. వాటన్నిటిలో కామన్గా ఉండేది అని తీసుకోవాలన్నమాట. అలా ఇక్కడ ఏమవుతుందండి, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ అవుతుందండి, 100 సెంటీమీటర్స్ అవుతుంది. అలా ఇక్కడ ఏమవుతుందండి 525 అవుతుంది. ఇది ఏమవుతుంది 525 అవుతుంది, 735 అవుతుంది, ఇది 490 అవుతుంది. ఇలా అనమాట. నెక్స్ట్ చూడండి, స్టార్టింగ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి 7 5 అని అన్నింటిలో క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, 7 చూడండి, దీంట్లో రాదు, దీంట్లో ఒక దాంట్లో వస్తుంది, దీంట్లో రాదు, దీంట్లో కూడా వస్తుంది, దీంట్లో ఒక్క దాంట్లో రాదండి 7 అనేది, అందుకే ఇది కాదు. ఇక్కడ చూడండి 9 5 వస్తుంది. 9 చూడండి, 9 ఏమొస్తుంది, 9 దీంట్లో రాదండి, ఇది పోతుంది. ఇక్కడ చూడండి 11 జా ఏది పోదండి, ఇది 25 5 2 టైమ్స్ పోతుంది, ఇది ఓకే, ఇది వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోతుందో అది మాత్రం తీసుకుని సరిపోతుందండి, అంతే. అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ ఒక ల్యాప్టాప్ను దాని మార్కెట్ ధరపై 25% డిస్కౌంట్తో కొన్నాడు. అంటే 75%తో కొన్నాడు అనమాట దాని రేట్. అతను ఆ ల్యాప్టాప్కు 28,473 రూపాయలు చెల్లించాడు. అంటే దీనికి అనమాట, ఈ రేటుకి అది. అయితే దాని మార్కెట్ ధర ఎంత అంటే 100% ఎంత అని అడిగారు. 75%కి ఎంత అండి, 28,473. అది 100%కి ఎంత, 25 4 జా 25 3 జా 3 9 జా 3 4 జా 3 9 జా 3 1 జా. ఇది చూడండి లాస్ట్ డేట్ ఏమవుతుంది, 4 × 1 4 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇది రాదు, ఇది రాదు. సెకండ్ చూడండి, 4తో 4 మల్టిపుల్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో క్యాన్సిల్ కావాలి. ఇది 64 అనేది 4తో అవుతుంది, ఇది ఓకే. 94 అనేది కాదు, అంటే ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఇలా సింపుల్గా చేయొచ్చు, మొత్తం క్యాలిక్యులేషన్ చేయకుండా కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ యాంగిల్స్ త్రిభుజం అంట, ABC త్రిభుజం. ఇది ఏ, ఇది B, ఇది C అండి. యాంగిల్ ఏ ఎంత ఇచ్చారు, 40 అంట. యాంగిల్ ఏ 40 ఇచ్చారు, యాంగిల్ B 70 అంట, ఇది 70. ఏ వద్ద బాహ్య కోణం అడిగారు. ఏ వద్ద బాహ్య కోణం అంటే ఇది ఎంత ఉంది అని అడిగారు, ఇది ఎంత ఉంది అని అడిగారు. ఇక్కడ చూడండి, నార్మల్గా ఇదైతే ఇది మొత్తం కలిపి ఎంత అవుతుందండి, 180 డిగ్రీస్ అవుతుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది, ఇది 40 మాత్రమే ఉంది, అంటే మిగిలింది కొంచెం ఏమవుతుందండి, 140 అవుతుంది, 140 డిగ్రీస్. అలా చూడండి, ఫస్ట్ ఆప్షన్ సింపుల్. సెకండ్ది బీది బాహ్య కోణం అడిగితే ఏంటండి, ఆల్రెడీ 70 ఉంది కాబట్టి మిగిలింది ఎంత అండి, 110 అవుతుంది. ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఇది కాకుండా ఓన్లీ సి ఎంత అని అడిగితే ఇది 40, ఇది 70, ఎంత అవుతుంది, 110, అంటే ఇది 70 అవుతుంది. మొత్తం కలిపి త్రిభుజంలో 3 భుజాల కోణం ఎంత ఉండాలి, 180 డిగ్రీస్ ఉండాలి కాబట్టి అలా అనమాట, సింపుల్. నెక్స్ట్ వన్, కాలం పని. పి మరియు క్యూలు మాత్రమే ఒక పని వరుసగా, ఇది పి చేస్తుంది 9 రోజులు, క్యూ 12 రోజులు చేస్తుంది. వారు క్యూతో ప్రారంభమై అంటే దీంతో స్టార్ట్ అయ్యి ప్రత్యామ్నాయంగా అంటే డే బై డే అనమాట పనిచేస్తే ఎన్ని రోజులు సమయం పడుతుంది అనమాట. ఈ ఎల్సిఎం ఎంత అండి, 36 అవుతుంది. చూడండి 36 అవుతుంది. 9 4 జా, ఇక్కడ ఎంత అండి 3 జా. ఇది క్యూ, ఇది పి. పీతో స్టార్ట్ కావాలి, క్యూతో స్టార్ట్ కావాలండి. ఫస్ట్ క్యూ, తర్వాత పి. ఇది ఏముందండి 7 పార్ట్స్ అనమాట. మొత్తం పార్ట్స్ ఏంటి 36. 36ని 7 పార్ట్స్ చేసి ఎంత అండి 5 days పడుతుంది. ఇంకెంత మిగులుతుంది, ఒకటి మిగులుతుంది, ఒక యూనిట్ మిగులుతుంది. ఒక యూనిట్ ఏది చేయాలి, క్యూతో స్టార్ట్ అయింది కాబట్టి క్యూ దగ్గరే మిగులుతుంది, అంటే క్యూ చేయాలి. 5 days అంటే 2 × 2 చేస్తే ఎంత అండి 10 days అవుతుంది. ఈ 10 days క్యూ ఎంత చేస్తుంది, ఈ 1 పార్ట్ని ఎన్నిసార్లు చేస్తుంది, 3 దగ్గర చేస్తుంది, అంటే 1/3. ఇది 1/3 అనమాట. 10 to 1/3, ఫోర్త్ ఆప్షన్ అనమాట, సింపుల్, ఏం లేదు. నెక్స్ట్ బార్ డయాగ్రామ్ ఇచ్చాడు. 2015 నుండి 16 వరకు ఉత్పత్తిలో శాతం పెరుగుదల శాతం ఎంత అని అడిగి, 15 16 కానీ ఎంత పెరిగింది, 12.6 నుంచి 18.9, అంటే ఎంత పెరిగింది 6.3 పెరిగింది. దేని మీద పెరిగింది, 2015 నుంచి పెరిగింది కాబట్టి తీసుకోవాలి. 12.6% అడిగారు కాబట్టి 100. ఇది 2 జా పోతుంది, 250 జా, అంటే ఎంత పెరిగింది 50% పెరిగింది, అంటే ఫస్ట్ ఆప్షన్, సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క కొనుగోలు ధర ఎంత, 2005 అంటారు, మరియు దాని అమ్మకపు ధర 2375 రూపాయలు కమ్మి. అయితే నష్ట శాతం, ఎందుకంటే దీనికంటే తగ్గింది కదండి,
కొన్నదానికంటే అమ్మింది తగ్గింది. ఎంత ఎంత తగ్గింది? 125 రూపీస్ తగ్గింది. దేని మీద తగ్గింది? ఇది తగ్గింది. అంటే తగ్గింది ఎంత అంటే పైన వేసుకోవాలి. ఎంత తగ్గిందంటే దేని మీద తగ్గిందంటే ఇది కింద వేసుకోవాలి. ఇంటూ 100 వేస్తే నష్ట శాతం వస్తుంది. ఇది నష్ట శాతం. 2 zeros 2 zeros క్యాన్సల్. 25 5s అంటే 5% నష్టం అన్నమాట. అది సింపుల్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏజెస్ ఇచ్చారు. ఇద్దరు వ్యక్తుల వయస్సుల మధ్య 30 సంవత్సరాల తేడా ఉందంటే డిఫరెన్స్ 30 సంవత్సరాలు అంటండి. 5 సంవత్సరాల క్రితం పెద్ద వ్యక్తి వయసు చిన్న వ్యక్తి వయస్సుకు 3 రెట్లు. ఇది పెద్ద అతనిది ఎంత? చిన్న అతనిది. పెద్ద అతనిది 3 రెట్లు అయితే ఇది 1 రెట్లు అనమాట. చిన్న వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సు అడిగారండి. ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఒక 10 సంవత్సరాల తర్వాత డిఫరెన్స్ అదే ఉంటుంది, 20 సంవత్సరాల తర్వాత డిఫరెన్స్ అయినా అదే ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఎప్పుడు మారదండి. ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఎంతండి? 2 పార్ట్స్. దానికి డిఫరెన్స్ ఏజ్ ఎంత అండి? 30. అంటే 1 పార్ట్కి ఎంత అవుతుంది? 15 అవుతుంది. అంటే చిన్నవాని ఏజ్ ఎంత? 15. ఏది? 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాల క్రితం ఏమడిగారు? ప్రస్తుతం అడిగారు. 5 సంవత్సరాల క్రితమే 15 ఉంటే 5 సంవత్సరాల తర్వాత ప్రజెంట్కి వచ్చే వరకు ఎంత ఉంటుంది? 20 సంవత్సరాలు అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్. అదే పెద్దవాడిని అడిగితే ఈ 15 into 3 ఎంత? 45 + 5 అంటే 50 ఏజ్ అవుతుంది పెద్దవాడిని అడిగితే. అలా. నెక్స్ట్ వన్. ఇక్కడ ఇచ్చారు x + y + z = 11. xy + yz + zx = 42. అయితే x² + y² + z² విలువ అడిగారు అనమాట. సో దీనికి ఫార్ములా ఉంటుందండి. x + y + z హోల్ స్క్వేర్ = ఏమవుతుంది? x² + y² + z² + 2 into xy + yz + zx. ఇదన్నమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. 11² ఎంత అండి? 121. ఇది కావాలి. దీన్ని x అనుకుందాం. x + 2 into 42 ఎంత అవుతుంది? 84 అవుతుంది. x ఏమవుతుంది? ఇది వెళ్ళిపోతే 16 21 ఎంత అవుతుంది? 37. x = 37. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. ఫార్ములా తెలిస్తే సరిపోతుందండి. ఇక్కడ ABCD అనేది సమబాహు త్రిభుజం అంటండి. సమబాహు త్రిభుజం. 2 వికర్ణాలు AC BD ఇచ్చారు. O వద్ద ఖండించుకున్నాయి. O ఆ పాయింట్ దగ్గర. OA అని కొంచెం ఇచ్చారు. OA అనేది ఇది ఇచ్చారు. OP OC OD అని ఇచ్చి x వాల్యూ కనుక్కోమని చెప్పారు. సమబాహు త్రిభుజంలో ఈ కర్ణాలు అనమాట. ఇవి అనమాట. OA అనేది OA OC అనేది సమానం అవుతుంది. ఇక్కడ ఇది సమానం అవుతుంది. ఇది చూడండి. మనం ఏం చేయాలి? OA = OC. నెక్స్ట్ OB = OD అవుతుందన్నమాట. ఇవి చేసి సరిపోతుంది. ఈక్వల్ చేయాలి. ఇవన్నీ x + 3 = 2x + y. ఇక్కడ ఏముంది? x తీసుకొస్తే x = 3 - y ఉందన్నమాట. ఇక్కడ y వాల్యూ తెలియాలి. y వాల్యూ ఎలా అంటే చేసి సరిపోతుంది. ఇక్కడ ఏముంది? 3y = y + 2. ఇక్కడ అవుతుంది 2y ఏమవుతుంది? 2 అవుతుంది. y ఏమొస్తుంది? 1 వస్తుంది. దీన్ని తీసుకొని దేని సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. ఇక్కడ 1 అవుతే ఏమవుతుంది? x = 2 అవుతుంది. ఆన్సర్ ఇస్ 2. సింపుల్. ఏం లేదు. సమబాహు త్రిభుజం కాబట్టి సమాంతర చతుర్భుజం కాబట్టి ఇవి ఈక్వల్ అవుతాయి అంతే. అదొక్కటి తెలిస్తే సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్. రెండు సంఖ్యల మొత్తం ఇచ్చాడండి. ఏమని? 2 సంఖ్యల మొత్తం A B అనుకుందాం. AB = 430 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? గాసాబా ఇచ్చాడు. HCF 43 ఇచ్చాడు. అయితే కింది వాటిలో ఏది సరి అయిన జత అని అడిగాడు. ఈ 43 అనేది దీని మల్టిపులే కదండి. గాసాబా మల్టిపుల్ అయ్యే అంకె వస్తుంది. అయితే 43ని కామన్ తీస్తే A + B = ఏమవుతుంది? 430. నేను డైరెక్ట్ A + B తీసుకుంటే డైరెక్ట్ చేసిన అనమాట. 10. A + B = ఏమవుతుందండి? ఆ అంకెలు 10 అవుతాయి. 2 కలిపితే 10 కావాలి. ఫస్ట్ పాసిబిలిటీ చూద్దాం. 1, 9 ఒక పాసిబిలిటీ. 2, 8 రాదండి. ఎందుకంటే 2, 8 అని అంటే గాసాబా రావాలి కాదు. గాసాబా అనేది 1 రావాలి. కానీ దీనికి ఏమొస్తుంది? 2 వస్తుంది. అంటే ఇది కాదు. నెక్స్ట్ 3 చూద్దాం. 3, 7 ఇది ఓకే. ఇది వస్తుంది. గాసాబా 1 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ 4, 6 ఇక్కడ కూడా ఏమొస్తుందండి? 2 వస్తుంది. ఇది కాదు. నెక్స్ట్ 5, 5 అంటే 5 వస్తుంది. అది కూడా కాదు. నెక్స్ట్ 6, 4 అంటే అది రాదు. నెక్స్ట్ 7, 3 ఇది వస్తుంది. నెక్స్ట్ 8, 2 రాదు.
9,1 మళ్ళీ 9,1 వస్తుంది. ఇలా అనమాట వీటికి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 43ని దీనికి మల్టిప్లై చేస్తే వస్తుందా, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయేమన్నా చూడాలంతే. 43 × 1 43 రావాలి. 43 అనే ఆప్షన్ ఉందా అసలు? లేదు. ఇది కాదు, క్యాన్సిల్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, 43 × 3 ఎంత అండి? 129. 129 ఉందా? ఇక్కడ ఉంది, అంటే ఇదే ఆప్షన్ అవుతుంది. చూడండి, 43 × 7 ఎంత అవుతుంది? 301 అవుతుంది. చూడండి, అలా సింపుల్ ఇదనమాట ఫోర్త్ ఆప్షన్. ఇది కూడా వర్కౌట్ కాకపోతే ఏం చేయాలి? నెక్స్ట్ ఇక్కడికి రావాలి, లేకపోతే నెక్స్ట్ ఇక్కడికి రావాలి, అలా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ మరియు వై అనే ఇది ఎక్స్ అనమాట. ఎక్స్ జార్లో ఉంది 5:2 ఉంది, వై జార్లో 5:7 ఉంది. ఏది? బంగారం అండ్ ప్లాటినం ఉందంటండి. ఆ రెండు మిశ్రమ లోహాలకు సమాన పరిమాణంలో కరిగించి మూడవ మిశ్రమం జెడ్లో పోస్తే బంగారం ప్లాటినం ఎంత ఉంది అని అడిగారండి. ఇక్కడేమో నెక్స్ట్లో 5:2, నెక్స్ట్ 5:7. ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? 7 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 12 పార్ట్స్ ఉన్నాయి. ఈ రెండింటి ఎల్సిఎం ఎంత వస్తుందండి? ఎల్సిఎం రాదు కాబట్టి ఏదో తీసుకుంటే సరిపోతుంది. దీనికి ఇది మల్టిప్లై చేస్తే దీనికి ఇది మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇది ఇంటూ 12, ఇది ఇంటూ 7. ఇప్పుడు చూడండి, 12 5 60, 12 24. ఇక్కడ చూడండి, 7 5 35, 7 7 49. ఇక్కడ ఏమొస్తుంది? 95. ఇక్కడ 73 వస్తుంది. చూడండి, ఇదే ఆన్సర్. సింపుల్. ఇవాళ సెకండ్ ఆప్షన్. ఇలా చేయొచ్చు. లేదు అంటే వీటి టోటల్ ఎంత అండి? 7 వస్తుంది కదా, 5/7 ఓన్లీ బంగారం అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, 5/12 తీసుకోవాలి. 5/12 ఇలా తీసుకుంటే ఎల్సిఎం ఏమవుతుందండి? 7 × 12 అంటే 84 అవుతుంది. ఇక్కడ ఏంది? 60 అవుతుంది, ప్లస్ 35 అవుతుంది. ఇక్కడ ఏంది? 95/84 ఇలా వస్తుంది. ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా అలానే చేయాలండి. ఇదేంటి? 2/7 ప్లస్ 7/12 ఇలా చేస్తే ఇంకొక వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏంది? 84 అలానే ఉంటుంది. ఇక్కడ ఏంది? 24 ప్లస్ 49. ఇది ఎంత అవుతుంది? 73/84. సేమ్ ఇది చేసుకుంటే ఇదే అండి. కింద క్యాన్సిల్ అవుతాయి. రెండు ఈక్వల్ ఉన్నట్టు క్యాన్సిల్ అవుతుంది. లాస్ట్కి వచ్చి ఇదే వస్తుంది. ఇది సింపుల్ వే ఫస్ట్ చేయడం. సెకండ్ కొంచెం లెంతీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రమంలో అమర్చిన 11 సంఖ్యల సగటు అండి. 11 సంఖ్యల సగటు ఎంత ఇచ్చాడండి? 41 అంటండి. నెక్స్ట్ మొదటి 5 సంఖ్యల సగటు, ఫస్ట్ 5 సంఖ్యల సగటు ఎంత అండి? 18 ఇచ్చాడు. చివరి 5 సంఖ్యల సగటు ఎంత ఇచ్చాడు? చివరి లాస్ట్ 5 సంఖ్యల సగటు 64 ఇచ్చాడు. 6వ సంఖ్య అడిగాడండి. ఇక్కడ చూడండి, ఇది పెద్దగా మొత్తం క్యాలిక్యులేషన్ చేయడం బదులైంది. దీనికంటే ఇది తక్కువ ఉందండి, -23 తక్కువ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఎంత అవుతుంది? 115 అవుతుంది, -115 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? +23 ఎక్కువ ఉంది. ఇక్కడ ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది +115 అవుతుంది. ఇది -115 +115 అవుతుంది. క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ 0 యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? 0 అనేది ప్లస్ ఆర్ మైనస్ యాడ్ చేసి 0 యాడ్ చేయాలన్నమాట ఈ 41కి. అంటే ఇప్పుడు వచ్చే వాల్యూ ఆరో నెంబర్ ఏంటంటే 41 అనమాట, అంతకు మించి ఏది కాదు. అందుకే ఫస్ట్ ఆప్షన్. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ రెండు మల్టిప్లై చేసి ఒక వాల్యూ వస్తుంది. 5 × 18 చేసి ఇది ఒక వాల్యూ 90 వస్తుంది. 5 × ఇది చేస్తే 320 ఇది వాల్యూ వస్తుంది. ఈ 320 ఇది 410 అనమాట. ఈ 410 వస్తుంది. దీని నుంచి ఇదేమవుతుంది? 450 451 అవుతుంది. ఈ రెండింటిని మైనస్ చేస్తే మిగిలేదే అది 41 మిగులుతుంది. అదే ఆన్సర్. ఇలా చేసిన అవుతుంది. ఇది ఏంటంటే క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇది క్యాలిక్యులేషన్ లేకుండా సింపుల్గా అవుతుంది అనమాట. ఇలా సగటు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 36 సెంటీమీటర్లను కిలోమీటర్లకు మార్చండి. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఎన్ని సెంటీమీటర్ ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు. ఈ రెండింటిని బై తీసుకెళ్ళి దీని కింద పెట్టి సరిపోతుంది. 36/5 zeros అయిపోయి. ఈ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి తర్వాత ఇంకెన్ని జీరోస్ రావాలి? తీసేయాలి. ఈ 3 zeros వస్తాయి. దాని పక్కన చూడండి 2 zeros ఉన్నాయి. ఇక్కడ 63 ఉంది, ఇది కాదు. ఇది చూడండి 3 zeros ఉన్నాయి, అంటే ఇది ఇక్కడ ఎక్కువ ఉంది. సింపుల్ అయిపోయింది, ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. ఏది వర్గ సమీకరణం అడిగాడు. ఫస్ట్ వర్గ సమీకరణం ఏదని తెలిస్తే మనకు సింపుల్ అవుతుందండి. వర్గ సమీకరణం ఎట్లుంటుందండి? ax² + bx + c = 0 ఉంటుందండి. ఏ అనేది ఎప్పుడు ≠ 0 అన్నమాట, 0 కాదు. ఇది వర్గ సమీకరణం తెలిస్తే సరిపోతుందండి. ఇక్కడ చూడండి x² కనపడుతుందా? కనపడట్లేదు. ఇది ఎలిమినేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి p³ ఉంది. క్యూబ్ ఉండదు, స్క్వేర్ ఉండాలి. ఇది పోతుంది.
ఇక్కడ చూడండి స్క్వేర్ ఉంది, ఇది ఒక పనికి వస్తుంది. ఇక్కడ చూడండి స్క్వేరే లేదు, ఇది రాదు. అంటే ఇది చూడండి ఎలిమినేషన్ చేసిన డైరెక్ట్ పెట్టవచ్చు బి అనే ఆప్షన్. ఇప్పుడు అది ఎట్లా వచ్చిందో చూద్దాం మనం. ఎక్స్ మైనస్ 4x² ప్లస్ 5 ప్లస్ √3x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆ ఫార్ములా తీసుకొస్తున్నాండి. -4x², ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది, √3 + 1. నెక్స్ట్ ఇది ప్లస్, ఈ 5 8 ఎంత అవుతుంది, 13 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 0. చూడండి ఇది సి అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది ఏ అవుతుంది. చూసారా, ఇదనమాట. ఇవన్నీ ఎలిమినేషన్ చేసిన ఇలా చేయొచ్చు, ఇలా చేసుకుని వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరం క్రితం సాకేత్ తిలక్, ఒక సంవత్సరం క్రితం సాకేత్ తిలక్ 5:6 అంటండి. 4 సంవత్సరాల తర్వాత సాకేత్ తిలక్ది 6:7 అయింది. సాకేత్ ప్రజెంట్ వయసు. సాకేత్ అంటే ఈ 6 పార్ట్స్, ఇక్కడ సాకేత్ అంటే 5 పార్ట్స్. ఇప్పుడు మనం మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇచ్చింది ప్రజెంట్ ఏజ్, ఇక్కడ చూడండి -1 చేస్తే సరిపోతుంది. ఇక్కడ -1 చేస్తే ఇది 25 అవుతుంది, ఇది 30 అవుతుంది, ఇది 24 అవుతుంది, ఇది 29 అవుతుంది. ఇక్కడ చూడండి ఈ 5 పార్ట్స్ కాబట్టి 5తో క్యాలిక్యులేట్ కావాలి. అంటే ఇది అవుతుంది కానీ ఇది కాదు, ఇది కాదు. ఈ రెండిట్లు ఏదని మనం చేసుకోవాలంటే నెక్స్ట్ దీనికి వెళ్ళిపోవాలి. దీనికి వెళ్ళిపోతే 4 ఇయర్స్ యాడ్ చేయాలండి. దీనికి యాడ్ చేయాలి, దీనికి 4 ఇయర్స్ యాడ్ చేయాలి. అప్పుడు చూడండి ఇది 30 అవుతుంది, ఇది 35 అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ 6తో క్యాలిక్యులేట్ కావాలి, ఇది ఒక్కటే అవుతుంది, ఇది కాదు. చూసారా, ఫస్ట్ ఆప్షన్ సింపుల్. లేదు అలా కాదు వేరేలా చేయాలంటే ఏం చేయాలంటే ఇవి చేయాలి. 5x, ఇది మైనస్, ఇది ప్లస్ కాబట్టి 2 ప్లస్ చేసుకుని +5 అవుతుంది. ఇది అంటే 5x + 5, ఇక్కడ ఉన్నది 6x + 5. ఈ రెండు యాడ్ చేస్తే అంటే 5 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది, 1 ఏజ్ 6:7 అవుతుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే కూడా వస్తుందండి. 7 5 35 అంటే ఇక్కడ x మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 5 మిగులుతుంది. x = 5. అయితే ఏమడిగాడు, సాకేత్ కదా, సాకేత్ అంటే 5x. 5x అంటే ఎంత అవుతుంది, 25 ఏజ్ అవుతుంది. ఇది ఎప్పటిది, ఒక సంవత్సరం క్రితంది. మనకు కావాల్సింది ప్రజెంట్ కాబట్టి ఇది యాడ్ చేస్తే 26 ఏజ్ అనమాట. చూడండి ఫస్ట్ ఆప్షన్. ఇలా చేసిన వస్తుంది, ఇలా చేసిన వస్తుంది. కొంచెం ఆప్షన్ త్రూ వెళ్ళడం బెటర్. నెక్స్ట్, శ్రీనివాస్ తనకన్నా 4 సంవత్సరాలు చిన్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత వారి సగటు వయసు ఎంత, 5 సంవత్సరాల తర్వాత అంటండి 33. వాళ్ళిద్దరిది కాబట్టి ఇంటూ 2 చేస్తే ఎంతండి, 66. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్. మనకు ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి, 5 ఒక్కరి దాంట్లో 5 తీసేస్తే ఇద్దరు దాంట్లో 10 పోతుంది. అంటే 10 ఇయర్స్ తీసేయాలి. దీంట్లో నుంచి తీసేస్తే ఎంత అండి, 56 అనమాట వాళ్ళిద్దరిది. వాళ్ళ డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఇయర్స్ ఉంది. ఆ డిఫరెన్స్ తీసేస్తే ఎంత అవుతుందండి, 52 వస్తుంది. ఇప్పుడు దాన్ని బై 2 చేయండి, బై 2 చేస్తే 26 అవుతుంది. వాళ్ళ వైఫ్ది ఇది 26, అదే అమ్మాయిది. అదే అబ్బాయిది కావాలనుకో, ఈ 26కి ఏం చేయాలండి, ఈ 4 యాడ్ చేస్తే సరిపోతుంది. 4 యాడ్ చేస్తే 30 అబ్బాయిది, అమ్మాయిది 26. ఏం అడిగారు మనల్ని, అమ్మాయి ప్రజెంట్ ఏజ్ అడిగారు, అంటే 26. చూసారా, సెకండ్ ఆప్షన్ సింపుల్. ఇలా చేయొచ్చు. నెక్స్ట్, ఒక ఘనం యొక్క ఒక ముఖం చుట్టుకొలత అనమాట. ఘనం ఎట్లా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఇది ఒక ముఖం చుట్టుకొలత అనమాట. అంటే ఏంటిది, అన్నీ సేమ్ ఉంటాయి. ఏ ఏ ఏ ఏ అనమాట. అంటే 4a. 4a ఈజ్వల్ ఇచ్చాడు. 4a ఈజ్వల్ ఎంత ఇచ్చాడు, 24 ఇచ్చాడు. ఏజ్ ఈజ్వల్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ ఏం అడిగాడు, దాని ఘనపరిమాణం అడిగాడు. ఘనం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటండి, a³ అంటే 6³ 6³ అంటే 216 అనమాట. ఆన్సర్ ఈజ్ 216. ఫస్ట్ ఆప్షన్ సింపుల్ అండి, ఏం లేదు.